హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో తంజావూరు బృహదీశ్వర ఆలయ దర్శనానికి అయితే వెళ్ళామండి. ఆ వీడియో విశేషాలన్నీ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా చివరి వరకు చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఈ బృహదీశ్వర ఆలయంలో చాలా పెద్ద నందీశ్వరుడైతే ఉంటాడండి. శివాలయానికి ఎదురుగా నందీశ్వరుడు అలాగే ధ్వజస్తంభము ఉంటాయి. 216 అడుగుల ఎత్తులో ఉండే ఈ గర్భగుడిని 13 అంతస్తులుగా నిర్మించారండి. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించాల్సిందే. మొదటి ప్రవేశ గోపురానికి ఇరువైపులా 2 పెద్ద ద్వారపాలక విగ్రహాలు ఉంటాయండి. ఇలాంటివి 9 వైపులా 18 ద్వారపాలక విగ్రహాలు ఉంటాయి. మెయిన్ దేవాలయం అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నదేనండి. లోపలైతే కెమెరా అలో లేదు. లోపల దైవ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మిగతా విశేషాలన్నీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. తప్పకుండా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూసేయండి. నందీశ్వరుడు అయితే చాలా పెద్దగా ఉందండి. కనిపిస్తున్న నంది మండపం పైన పెయింటింగ్స్ అయితే చాలా న్యాచురల్ కలర్స్లో మరాఠా రాజులు ఈ పెయింటింగ్ వేశారని చెప్తుంటారండి. ఇప్పటికీ ఆ కలర్స్ షేడ్ అవ్వకుండా చాలా చక్కగా న్యాచురల్గా ఉన్నాయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.